నమస్తే వీతుని స్వాగతం. లక్ష్యం సమాజహితం. పట్టభద్రుల నియోజకవర్గ ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేస్తూ తనదైన స్థాయిలో ముందుకెళ్తున్నటువంటి ఆయన ఒక విద్యావేత్త, ఎంఎస్సి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి చేసి మరి ప్రజలకు ముందుకెళ్తున్నటువంటి ఈడ శేషగిరిరావు గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, డాక్టర్. సో వారి యొక్క ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది, నిజంగానే మరి బహుజనులందరినీ ఏకం చేస్తారా, అప్పటిదాకా తను అలాగే ఉంటారా, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేటందుకు ఆయన ప్రయత్నం ఇలా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించుకునేటానికి ఆయన దగ్గర అస్త్రాలు ఏమున్నాయి, ఆ అస్త్రాలు ఏంటో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఒక రిపోర్టర్గా, సమాజ స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా మొదట మీకు కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకని మీరు అడగవచ్చు, ప్రజా గొంతుగా వినిపించేటందుకు, ప్రజల సమస్యలు తెలిపించేటందుకు మీడియాతో పాటు ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతుకలు పార్టీ రూపంలో కావచ్చు, యువత రూపంలో కావచ్చు ఉన్నందుకు ఉండాల్సిన అవసరం కూడా ఉంది. యు ఆర్ రైట్ సార్. ఇప్పుడు మనకున్నటువంటి తెలంగాణ సమాజాన్ని గురించి మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మాట్లాడినట్టయితే ప్రధాన పార్టీలు ఆ తర్వాత ఉన్నటువంటి గ్యాప్ చాలా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా అధికార మార్పిడి జరగాల్సి వచ్చినప్పుడు ఆ పార్టీలు 3 లేకపోతే 2 ఉండే అవకాశం ఉంటుంది. అది రొటీన్గా వచ్చేస్తూ ఉంది. అట్లా కాకుండా వాళ్ళకు అతీతంగా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకి అతిక్రమించి ప్రజలకు చేదోడువాదుడుగా ఉండటం కోసమే ఈ ఆధార్ పార్టీ పెట్టడం జరిగింది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా సముచిత స్థానం ఇవ్వాలని, వాళ్ళతో పాటు అగ్రకుర్ణాల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలు అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తోడుగా తీసుకుని వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలని సంకల్పంతో ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. 2023 ఏప్రిల్లో మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో 23 నవంబర్లో మేము పోటీ చేశాము. మాకు 63,000 ఓట్లు వచ్చి మేము అత్యధిక ఓట్లు పొందినటువంటి రిజిస్టర్ పార్టీగా ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజల ముందు నిలబడుతున్నాము. వాటితో పాటు మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము 14 నియోజకవర్గాల్లో పోటీ చేశాము. ఆ రిజల్ట్స్ మనకి రేపు 4వ తారీఖు వస్తున్నాయి. మాకు అనుకూలంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. వాటన్నిటికీ అధిగమించి ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా. నా సీరియల్ నెంబర్ 12. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు నన్ను ఆశీర్వదించమని కోరుతున్నాను. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే సెకండ్ కానీ థర్డ్ కానీ ప్రిఫరెన్స్ ఇచ్చి నన్ను గెలిపించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఓకే సార్, ప్రజలు మిమ్మల్ని గెలిపించమని మీరు అభ్యర్థిస్తే ప్రజలు మీ అభ్యర్థన వింటారనిపిస్తుందా మీకు? 100% వింటారు. ఇక్కడ మీరు కొంచెం డిఫరెన్షియేట్ చేయండి బ్రదర్. ప్రజలు, ఓటర్సు, గ్రాడ్యుయేట్స్, ఓటర్సు. సో ప్రజలు అనేవారు అందరూ కూడా ఓట్లు కాకపోవచ్చు. ఎందుకంటే 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళంతా కూడా ప్రజల కిందనే వచ్చినా వాళ్ళకి ఓటు ఉండదు. కాబట్టి అది లార్జ్ ఒక జంక్ ఆఫ్ పీపుల్ అనమాట. సో దాన్ని మనం మైనస్ చేసినట్టయితే ఓటర్స్, జనరల్ ఓటర్స్ అంటే ఆ రాష్ట్రంలోనో లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్న 18 సంవత్సరాలు ఉన్నటువంటి అందరూ కూడా ఓటర్స్ అవుతారు. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి గ్రాడ్యుయేట్ అంటే ఓన్లీ గ్రాడ్యుయేట్సే, డిగ్రీ, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, అది కూడా 2020లో కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. ఆ విధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని 4,61,000 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఓటేయాలి. కాబట్టి దీన్ని మీరు ప్రజలుగా లింక్ చేయడానికి లేదు. ఇది మేధావులకు సంబంధించినట్టు ఒక నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్. కాబట్టి డిగ్రీ పాస్ అయ్యి ఎలక్షన్లో పార్టిసిపేట్ మాత్రమే చేయగలుగుతారు. సో గతంలో కూడా చూసాము, ఇందులో పోటీ చేసిన వాళ్ళు ఒకరు వచ్చేసి ఒక పార్టీ, ఒకరు వచ్చారు ఒక పార్టీ, ఒకరు ప్రశ్నించే గొంతుకలా ముందుకెళ్ళారు. సో బాగానే ఓట్లు వచ్చాయి, గెలుస్తాడేమన్న రేంజ్లో వచ్చింది. అతల పార్టీ పవర్లో ఉండటం వల్ల, ఆయనకు కాలేజీలు ఉండటం వల్ల కూడా గెలిచారని అన్నారు. మరి సో ఇప్పుడు కూడా ఆయన తరపునే నిలబడే సందర్భాలు కొన్ని ఉన్నాయి. దీన్ని ఎలా మీరు ఎకరవేస్తారు? ఇప్పుడు మీరు దాచప్పకల్ల రాజేశ్వర రెడ్డి పోటీ చేశారు. ఆయన సిట్టింగ్ మెంబరు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరించాడు కాబట్టి ఆయన కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఆ రోజులలో ఆయన గెలవాలి. ఎందుకు అంటే ఆ పార్టీ ఆ రోజు మనుగడ కోసం గెలిచింది. అంతకుముందు జరిగినట్టు బై ఎలక్షన్లో టీఆర్ఎస్ ఓడిపోయి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు శక్తినంత సామర్థ్యాలన్నీ కూడా ఒక చోట క్రోడీకరించి ఆ సీటు గెలవడం జరిగింది. అప్పుడు పోటీ చేసిన మిగతా వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో పెద్ద సీరియస్ కంటెండర్ కాదు రాములు. ఆ తర్వాత బీజేపీలో ఇప్పుడు ప్రజెంట్ చేసిన ప్రేమచంద్రారెడ్డి చేశారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన ఇండిపెండెంట్గా చేశారు. ఈ తీన్మార్ మల్లన చాలా ముందుకు వచ్చి సెకండ్ పొజిషన్కి వచ్చారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్లో రాజేశ్వర రెడ్డి గెలవడం జరిగింది. కాబట్టి అప్పటికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటంటే అప్పుడు మనుగడ కోసం
కోసం వాళ్ళు పార్టీ అధికారంలో వాళ్ళు చేశారు. ఇప్పుడు ఆ 3 పార్టీలను కాదని కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్త వాళ్ళకి ఇస్తారని ఆశతోనే మేము ముందుకు పోతున్నాం. సో పాత వాళ్ళే ముగ్గురు నిలబడ్డారు, ఒక ఆయన పార్టీ తరపున వేరే వాళ్ళని పడ్డారు. సో వాళ్ళని మీడియా కావచ్చు అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళని అంటే ఆ ముగ్గురునే చూపెడతారు, ముగ్గురు బలవరాహోరి అన్నారు. అంటే మీలాంటి వాళ్ళు ప్రజల మీద అవగాహన ఉన్న వాళ్ళని ఎవరు పట్టించకపోవడం పైన మీరు ఏం చెప్తారు? మేము తీసుకున్నటువంటి ఒక ప్రక్రియ ఎంటైర్లీ డిఫరెంట్. మీ చేతిలో ఉన్నటువంటి ఈ కార్డు ప్రతి ఇంటికి కూడా మేము పంపించాం బ్రదర్. ఇప్పుడు దీంట్లో సీరియల్ నెంబర్, తర్వాత ఫోటో, దాని పేరు, ఇవన్నీ కూడా దీంట్లో పర్టికులర్స్ ఇచ్చినేసి ఇక్కడ టిక్ కొట్టాలి, ఇక్కడ 1 రాయాలని చెప్పేసి మేము ఈ పోస్టల్ కార్డు లాగా ప్రతి ఇంటికి కూడా పోస్టులో పంపించాం. ఎన్ని ఓట్లున్నా అన్నీ పంపించాం. కాబట్టి చేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మమ్మల్ని ఎవరు అడగలేదు, మొదటిసారి మీరు అడుగుతున్నారు. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కానీ మీ ఆలోచన విధానం కానీ తప్పనిసరిగా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు వేస్తామని చెప్పేసి వాళ్ళే మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ టీవీలలో రావచ్చు, లేకపోతే మనుషులను పంపి వాళ్ళ క్యాడర్ వాళ్ళు పోవచ్చు, కానీ బట్ డైరెక్ట్గా ఓటర్ని అప్రోచ్ అయ్యేటువంటి విధానాన్ని మేము ఎన్నుకున్నాం. కాబట్టి దాంట్లో మేము సఫలీకృతం అవుతామని, డెఫినెట్గా మేము గెలుస్తామని ప్రచారంలో. బీసీ నినాదంతో ముందుకెళ్తున్నారు మీరు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఓట్లలో కూడా బీసీ నినాదం ఏమైనా ప్రతిపాదిస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా అంటే నిరుద్యోగం కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, ఇప్పుడు టీచర్స్కి ఏదో పీఆర్సీ విషయంలో ఈ అంశాలు ఏమైనా వస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో మేము అంత డీప్గా పోవట్లేదు. మొట్టమొదటి నేను పవర్లోకి రావాలి. ఒక ఎమ్మెల్సీగా నేను వచ్చినప్పుడు అసెంబ్లీలో కానీ లేకపోతే ఒక రిప్రజెంటేషన్ కెపాసిటీలో కానీ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ పోరాడేయాలంటే ఒక నాయకత్వం కావాలి, ఒక పవర్ ఉండాలి. ఇప్పుడు నేను వాళ్ళ కేసుకి చేయడం కోసం అడ్వకేట్గా నేను ఆర్గ్యుమెంట్ చెప్పగలను తప్ప గవర్నమెంట్ దగ్గర పోయి జీవోలను సస్పెండ్ చేయడం అంత ఈజీ కాదు. నాకంటూ మీరు కనుక ఆ శక్తి సామర్థ్యం నాకు ఎమ్మెల్సీగా నేను గెలిగినట్టయితే డెఫినెట్గా మీకు నాయకత్వం వహించి గవర్నమెంట్లో కాకపోతే కోర్టుల ద్వారా అయినా కూడా మిమ్మల్ని న్యాయం చేసి తప్పనిసరిగా మీ సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఓటర్ను అంటే చాలా ఓటుకు కూడా ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు కానీ ప్రతి అంశాన్ని టీచర్స్కి మీరేం చేశారని, మీరేం చేయలేదని, మాకు ఓటేస్తే మేమే గెలుపుస్తాను, వీటిపైన చర్చ జరుగుతుంది. మీరేమో గెలిపిస్తే అని అంటారు. మరి గెలిపిస్తే అనేది ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రజలకు కూడా ఒక మార్పు కావాలి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని 3 పార్టీలని ఇంతకుముందు ఆల్రెడీ చూశారు. వాళ్ళు ఎంత ప్రశ్నించే గొంతులు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు నన్నే ఎందుకు గెలిపిమంటున్నానంటే గెలిపించడం వల్ల వాళ్ళకి లాభం ఉంటుంది. లేకపోతే నేను సమాజంలో కూడా నేను కూడా ప్రశ్నించుతాను, నేను కూడా తిరగవచ్చు, చేయొచ్చు, కానీ ఆ శక్తి సరిపోదు. కాబట్టి ఒక లెజిస్లేటివ్లో ఉన్నటువంటి మండలిలో కనుక నేను మెంబర్ అయినట్టయితే ఆ మెంబర్గా ఉన్న ఇమ్యూనిటీస్ అంటారు దాన్ని, వాటి ద్వారా నాకున్న అధికార విచక్షణల ద్వారా నేను పోరాటానికి ఒక ఆయుధంలాగా నాకు ఉపయోగపడుద్ది. కాబట్టి ఆ విధంగా నేను వాళ్ళకి ఉపయోగపడతాను. అందుకు నన్ను గెలిపిమంటున్నాను. ఆ పార్టీ వాళ్ళకి అక్కర్లేదని చెప్తున్నా. అక్కర్లే ఆ 3 పార్టీలకి ఆల్రెడీ టేస్ట్ చూసాం మనం, అది డిఫెక్టివ్ ప్రోడక్ట్ అని తేలిపోయింది. కాబట్టి నౌ దే ఆర్ సపోజ్ టు చూజ్ ఎ న్యూ పర్సన్ హూ కెన్ డూ సంథింగ్ ఫర్ దేర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైం. సో ఇప్పుడు ప్రచారంలో వాళ్ళు ఆల్రెడీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, ఇప్పుడు కార్నర్ మీటింగ్లు కూడా పెట్టారు. సో ఇదే పందెలో రైతుల గురించి కూడా మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే ప్రచారంలో వాళ్ళ పర్వాన్ని ప్రతిపక్ష ప్రభుత్వం అనే రేంజ్లో వెళ్తున్నారు. ఈ రెండింటి మధ్యలోకి మీరు చొచ్చుకురావాలంటే ప్రణాళిక మేము చేసేది నాకు తెలిసినంత వరకు ఎక్కడ రోడ్డు షోస్ కానీ లేకపోతే కార్నర్స్ కానీ వాళ్ళు ఇంతకుముందు పార్లమెంట్కి పెట్టారు, కానీ దీనికి పెట్టినట్టు నేను ఎక్కడ చూడలేదండి. అది ఫస్ట్ పాయింట్ నేను గమనించింది. సరే మీరు అన్నట్టు కొన్ని చోట్ల పెట్టి ఈరోజు కార్నర్ మీటింగ్లో కేటీఆర్ గారు వెళ్తున్న సందర్భాలు కూడా చూసాం. ఎందుకంటే కార్నర్ మీటింగ్ పెట్టినా కూడా గ్రాడ్యుయేట్స్ రారు. వాళ్ళు ఏదో కార్నర్ మీటింగ్ పెట్టింది, ఎవరికి స్పీచ్ ఇస్తారు, ఎవరు వింటారు? అక్కడికి వచ్చే వాళ్ళు జనరల్ పీపుల్ వస్తారు, వాళ్ళు ఓటర్స్ కాదు. ఈయన చెప్పేది టీవీలో చెప్పినా అక్కడ చెప్పినా సేమ్ అదే చెప్తారు. కాబట్టి ఇంకా కొత్తదనం లేదు. డైరెక్ట్ ఓటర్ని అటాక్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు ఆ విధంగా ఫోకస్ చేయట్లే. రెండోది వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఈ రైతుల గురించి మాట్లాడుతున్నారంటే రైతుల గురించి ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కంపల్సరీ మాట్లాడి తీరాల్సిందే. రైతన్నకి ఎవరైనా కూడా అండగా ఉండాల్సిందే. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏమిటి, దానికి న్యాయం ఏం చేయాలనేటువంటి కేటగిరైజేషన్ ఎవరికి లేదు. ఒక ఆయన 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు, ఎప్పుడు ఇస్తాడు? పంట పండించిన తర్వాత ఇస్తున్నాడు. ఒక ఆయన ముందే డబ్బులు ఇస్తాడంటే ఇయ్యడు. ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రామిసెస్. కాబట్టి ఇవి కాదు రైతుకి రావాల్సినటువంటి మనం డిఫరెంట్. ఇప్పుడు చాలా మనం రైతుల యొక్క కష్ట నష్టాల గురించి మనకు కూడా తెలుసు. ఎందుకు మీరు కానీ నేను కానీ మన వాళ్ళు చాలామంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనం. అయితే వీళ్ళంతా కూడా ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడే వ్యక్తులకి రైతాంగం గురించి తెలియదు. రైతుకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు కావాలా, ఎప్పుడు వద్దు అనే దానికి వీళ్ళకి తెలియదు. కాబట్టి దానికి ఆ రైతుకు సంబంధించిన సంఘాల్లో వాళ్ళ సమస్యలను పరిష్కారం చూసుకొని వాళ్ళ ద్వారానే మన పరిష్కారం వెతకాలి.
ఇప్పుడు సపోజ్ రైతుకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఆ పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారం ఆల్టర్నేటివ్ పరిష్కారాలు ఏంటి, దాంట్లో బెస్ట్ ఏమిటి అనేది మనం తీసుకోవాలని అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఇంతకుముందు మనం కొంచెం డీప్గా పోయినట్టే ధరణి అని పట్టుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్, దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి. అదేవిధంగా రైతు బంధు ఇచ్చారు. రైతు బంధు ఎవరికి ఇచ్చారు? కుట్టలు, కొండలు, రోడ్లు ఉన్నోళ్ళకి ఇచ్చారు. అంటే కళ్ళు మూసుకొని గవర్నమెంట్ డబ్బు ఇచ్చినట్టు చెప్పాలా. మేము దాంట్లో ఒక హైకోర్టులో పిల్ వేసాము, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. 5 ఎకరాలు ఉన్న వాళ్ళ రైతుకు మాత్రమే మీరు రైతు బంధు ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు, ఇవ్వడానికి వీల్లేదు. ఆ డబ్బంతా కూడా ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము తీసుకుపోయి ఇప్పుడు సపోర్ట్ టేకన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ఎమ్మెల్యే మినిస్టర్ మల్లారెడ్డి 150 ఎకరాలు ఉందని ఆయనే చెప్పుకుంటాడు. మరి 150 ఎకరాలకు డబ్బులు ఇచ్చుకుంటే మరి మామూలు కామన్ మ్యాన్కి ఏం కావాలా? దీంతోపాటు ఇంకొక ఇష్యూ కూడా ఉంది బ్రదర్. ప్రొటెక్టివ్ టెనెంట్ ఉంటారు అక్కడ, అంటే కౌలుదారికి అవకాశం లేదు, వాళ్ళకి హక్కు లేదు. అసలు ఆ కాలమే తీసేసిండు. ధరణిలో ఉన్న దాంట్లో పొజిషన్ కాలం అంటారు, అంటే అనుభవదారు కాలం, అది తీసేశారు. తీసేసిన పట్టాదారు మాత్రమే ఉంటాడు. పట్టాదారు ఉంటే మరి ఇప్పుడు ఎంతో కాలం నుంచి సాగు చేస్తున్నాడు, ఇతనికి హక్కు ఎక్కడి నుంచి రావాలి? అతనికి ఎవరు ఇవ్వాలి భూమి అనేది? సో ఇలాంటి సమస్యలన్నీ కూడా సబ్సిడీ అయిపోయింది. కాబట్టి రైతుల గురించి మాట్లాడొచ్చినప్పుడు సపరేట్ సబ్జెక్టు, దాని గురించి రైతాంగం గురించి పడాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా మా పార్టీ ముందుంటుంది, రైతులకు ఆదుకుంటాము, అన్ని రకాల సహాయ సహకారాలు అందుబాటుగా మా ప్రయత్నం మేము చేస్తాం. పార్టీలు వాటి అనుబంధ సంస్థలన్నీ కూడా టీజేఎస్ కావచ్చు, సిపిఐ సిపిఎంల పార్టీలు లాంటి వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడా తెలియజేశాయి. సో వాటి టీచర్స్ సంఘాలు ఏవైతే ఉంటాయి అవి కూడా, అలాగనే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఏబీవీపీ లాంటి సంస్థలన్నిటి కూడా, అంటే ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా పాటిస్తున్నారు. అప్పటికే మరి టీఆర్ఎస్ కూడా అలాగే. మీరు మరి సంబంధం అలాంటి మాట్లాడే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చూసినా కూడా, ఒకవేళ మీరు అన్నట్టుగా సార్ మేము ఫ్రేలో లేవనుకుందాము, ఆ 3 సంఘాలు 3 పార్టీ వాళ్ళు ఒకరికొకరు కొట్లాడుకొని చేసిన ఒకటే గెలుస్తుంది కదా, అంతే ముగ్గురు గెలిచే ఛాన్సే లేదు కదా. అట్లనే ముగ్గురు ఓడిపోయి మేము గెలిచే అవకాశం కూడా ఉంది కదా. ఇప్పుడు పార్టీలు ఇచ్చినంత మాత్రంలో, నాయకులు ఇచ్చినంత మాత్రంలో, లేదా అగ్రనాయకులు ఇచ్చినంత మాత్రంలో ఓట్లు పడితేనే కాదు. ప్రతి వాళ్ళు విచక్షణ అధికారం ఉంది, విచక్షణ ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక నేషనల్ పార్టీయో స్టేట్ పార్టీకో ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసి ఒక ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు మేము పలానా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం, అంత మాత్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుండుగుత్తగా తీసిపోతే ఓటు వేయరు కదా. కాబట్టి వాళ్ళంతా కూడా ఆలోచించే వ్యక్తులు. పార్టీ పరం వేరు, ఆర్గనైజేషన్ వేరు, ఓటింగ్ ప్యాటర్న్ వేరు. ఆ ఓటింగ్ వేసేటప్పుడు తప్పనిసరిగా ఈ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఆలోచించి నాకు ఓటేస్తారని నేను భావిస్తున్నాను. మీరు అసలు ఎమ్మెల్యే అన్నారు, ఎంపీ అన్నారు, ఎమ్మెల్సీలో నిలబడడానికి ఎందుకు ఇటువైపు మొగ్గారు? రైట్, మంచి క్వశ్చన్ సార్ ఇది. ఇక్కడ ప్రజాస్వామ్యము అనేది భారతదేశము, దానికి ఒక మొట్టమొదట మనం గొప్పగా చెప్పుకోవాలి. ప్రపంచ దేశాల్లోనే మనకున్న రాజ్యాంగం అనేది చాలా గొప్ప రాజ్యాంగం, పెద్ద రాజ్యాంగం. అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసినా కూడాను ఇప్పటికీ కూడా మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గొప్ప అని చెప్తారు. ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థలో మనకి 2 రకాలైనటువంటి ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి డైరెక్ట్ ఎలక్షన్, రెండోది ఇండైరెక్ట్ ఎలక్షన్. అంటే ఇప్పుడు మనం చట్టసభలు తీసుకున్నట్టయితే రాజ్యసభ, లోకసభ అని పార్లమెంట్లో ఎట్లా అంటాము, అట్లా ఇక్కడ మండలి అంటాము, ఇక్కడ అసెంబ్లీ అంటాము. అసెంబ్లీకి మనం డైరెక్ట్ ఎలక్షన్ జరిగింది, మండలికి వచ్చి ఇండైరెక్ట్ ఎలక్షన్ జరిగింది. ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్ కూడా 4 రకాల కేటగిరీలు ఉంటాయి. ఎమ్మెల్యేలు ఎన్నుకునేది, టీచర్స్ ఎన్నుకునేది, గ్రాడ్యుయేట్స్ ఎన్నుకునేది, అదేవిధంగా లోకల్ బాడీ వాళ్ళు ఎన్నుకునేది. ఇది కాకుండా మళ్ళీ గవర్నర్ గారు కూడా కొంతమంది నామినేట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కొంతమంది మాత్రమే, తెలివి కలవాళ్ళు మాత్రమే, అంటే ఓటు అనేది తెలివి తక్కువ వాళ్ళని కాదు, కానీ కొంతమంది తెలుసో తెలియక ఓటేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక అవేర్నెస్ వచ్చి సమాజంలో తిరుగుతున్నటువంటి గొప్ప వ్యక్తులు, వాళ్ళకి సమాజం గురించి స్పృహ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటు ఇది. సో వెరీ సెలెక్టివ్ పీపుల్ మాత్రమే దీంట్లో ఉంటారు. ఆ సెలెక్టివ్ పీపుల్ నన్ను గుర్తిస్తారని, ఆ విధంగా నాకు ఓటేస్తారని భావించి నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో రావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి కష్ట నష్టాలు మీకేం తెలుసు? ఇప్పుడు దీంట్లో మాకు గ్రాడ్యుయేట్స్ అనేటప్పుడు 4 రకాల కేటగిరీలు ఉంటారు. ఒకటి అన్ఎంప్లాయీస్, నిరుద్యోగులు. రెండోది ఎంప్లాయీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ట్రాన్స్ఫర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్స్ జరగకపోవటం, మ్యూచువల్ ఒప్పుకోకపోవటం, లేదా సస్పెన్షను, లేదా రివోకింగ్, ఇట్లా. నెక్స్ట్ పెన్షనర్స్, అంటే ఉద్యోగం అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షనర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటి తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మా జీవితకాలంలో వాళ్ళంతా మాకు అటాచ్డ్ అనమాట. ఎందుకు, వాళ్ళ సర్వీస్ లాలో మేము ప్రతిసారి కూడా ఏదో విధంగా మేము వాళ్ళు ఇన్వాల్వ్ అవుతాం, ఏదో ఒక కేసులో ఉంటాం. మా సీనియర్ వచ్చి ఎస్ రామచంద్రరావు, ఆయన గారు ఆఫీసులో నేను చేసినప్పుడు సర్వీస్ మ్యాటర్స్ మేము ఎన్నో చేసాము.
398 బ్యాచ్ మీకు అడిగే ఉంటుంది. టీచర్స్ 398 రూపాయలు వాళ్ళు శాలరీ తీసుకొని అటు వాళ్ళకి అప్పుడు డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ కోసం అని మేము చేసిన దాంట్లో నేను కూడా ఆ ఆఫీస్లో ఉండి చేసినప్పుడు మాకు చాలామంది మాకు పరిచయాలు ఉన్నారు. కాబట్టి వ్యక్తిగతంగా కాకుండా బ్యాచ్ వైజ్గా కాకుండా మరి ఈ కేసుల విషయంలో కూడా మాకు చాలా ఈ సర్వీస్ మ్యాటర్తో సంబంధం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులు మైనస్ మిగతా వాళ్ళంతా మాకు ఎడాచలా ఉంటారు. నిరుద్యోగులు అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి వాళ్ళు మేము తప్పనిసరిగా కలుసుకొని వాళ్ళకి పర్సనల్గా మాట్లాడి ఓటు వేసుకోవడం ప్రయత్నం చేస్తాం. గెలిస్తే ఏం చేస్తారు? గెలిస్తే కాదు గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత మండలిలో అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగులకి అయితేనేమి మొట్టమొదటి నిరుద్యోగులకి 5,000 రూపాయల భృతి ఇవ్వాలి అని మా డిమాండ్. సో మేము గెలిచినటువంటి దగ్గర నుంచి అది వచ్చే వరకు పోరాటం చేసేదే. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేవరకు 5,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా సెకండ్, ఈ నిరుద్యోగులని లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని భారతదేశం తర్వాత వేరే దేశాలకు పోయి చదువుకోవాలనుకునే వాళ్ళకి, ఫారిన్ టూర్లు చదువుకునే వాళ్ళకి ఎంత ఖర్చు అయిద్దో అంత ఖర్చు కూడా గవర్నమెంట్ భరించాలి. సపోజ్ ఈవెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెరికా. ఒక వ్యక్తి అమెరికా పోవాలంటే చదువుకోవడానికి ఎంఎస్ చేయాలంటే కనీసం 25 నుంచి 30 లక్షలు అవుతుంది. ఆ 30 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ బేర్ చేయాలి. ఎంతమంది పోతే అంతమందికి. ఆ తర్వాత వాళ్ళకు కొంత టైం ఇచ్చిన తర్వాత వాళ్ళని కొంత పేమెంట్ చేయమని చెప్తే వాళ్ళు డెఫినెట్గా ఇస్తారు. 34 లక్షల ఉద్యోగాలు వచ్చింది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి అది ఆస్ట్రేలియాకి, న్యూజిలాండు, ఇంగ్లాండు, కెనడా ఇట్లా భారతదేశం నుంచి బయటకు పోయేటువంటి వ్యక్తులందరూ కూడా నేను ముందుండి వాళ్ళ సహాయ సహకారాలు అందించి బ్యాంక్ లోన్ అన్నా ఇవ్వాలా, లేదా గవర్నమెంట్ అన్నా ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా చేసి సెకండ్ పాయింట్గా నేను అది తీసుకున్నాను. ఇక మూడోది, వాళ్ళకు ఉద్యోగాలు రాని వారికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ అంటే మనకి సపోజ్ ఏదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవటానిక, లేకపోతే ఒక కొత్త గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పెట్టుకోవటానిక. సో అది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం దానికి ప్రయత్నం చేస్తాను. ఇది నిరుద్యోగులకు సంబంధించింది. లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు రాని వాళ్ళ గురించి. ఇక నెక్స్ట్ ఫర్దర్ ఫారిన్ పోయే వాళ్ళ గురించి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఉద్యోగంలో వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి ట్రాన్స్ఫర్స్ అయితేనేమి, లేకపోతే ఈ ముల్కీలు అవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి నేను పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తాను. థర్డ్ కేటగిరీ వచ్చిన తర్వాత రిటైర్డ్ పీపుల్ వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే మెడికల్ సరిగా వాళ్ళకి ఇవ్వకపోవటము, ఇలాంటి సమస్యల మీద వాళ్ళకి నేను చేదోడు వాదులుగా ఉంటాను. ఇది కూడా వాళ్ళు చిన్న నెంబర్ అండి అంతా కలిపితే. ఇప్పుడు ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలు 3 జిల్లా కనుక చూసినట్టయితే మనం పాపులేషన్ వైజ్ ఎంత కాదన్నా 70-80 లక్షలు ఉంటారు. కానీ వీళ్ళంతా 4 లక్షల మందే ఉన్నారు. అంటే ఈ 4 లక్షలతో పాటు మిగతా వాళ్ళు కూడా మనం ప్రయత్నం చేద్దాము. వీళ్ళ సహాయ సహకారాలతో మనం రావడానికి అవకాశం ఉంటుంది. మేనిఫెస్టో ఏమైనా ఉందా ఈ ఎన్నికల్లో? మా పార్టీకి మేనిఫెస్టో ఉంది. మా మేనిఫెస్టో ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి తీసుకురావటం మేనిఫెస్టో. దట్ ఈస్ ద ఫస్ట్ ఎజెండా. సెకండ్ వచ్చేసి మేమంతా మాకంతా, అంటే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్లస్ అగ్రకులాల్లో ఉన్నటువంటి బీద వర్గాలకి మేము సీట్లు ఇచ్చి అధికారంలో తీసుకురావడం మాది సంకల్పం. ఇక మూడోది వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా సమాన ప్రాతిపదికగా చూడాలి. ఇప్పుడు బీసీలు వచ్చేసి ఎప్పుడు ఎల్లకాలం బీసీ ముఖ్యమంత్రి కాదు. ఒకసారి బీసీ ముఖ్యమంత్రి చేసినంటే నెక్స్ట్ టర్మ్ వచ్చిన తర్వాత ఎస్సీ చేయాలా, ఆ తర్వాత ఎస్టీ చేయాలా, ఆ తర్వాత మైనార్టీ చేయాలా, దాంట్లో ఉమెన్ ఉండాలా. ఇది మా యొక్క ఆచరణ మేము చేద్దాం అనుకున్నటువంటి ప్లానింగ్. సో ఆ విధంగా ముందుకు పోతున్నాం. మీరు ఏదైనా పార్టీతో టైఅప్ అయ్యే అవకాశాలు ఉంటాయి? లేదండి, ఇప్పటివరకు మేము అట్లా అనుకోవట్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా వచ్చే అలయన్స్లో కావాలంటే డెఫినెట్గా ఆ రోజున సినారియోని బట్టి డెఫినెట్గా మేము అవుతాము. ఎమ్మెల్సీ గెలిచినాక అప్పుడైనా పార్టీతో టైఅప్ అవుతారా, లేకపోతే మీరు సొంతంగానే? అంటే అది జనరల్గా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అయితే ఏంటంటే ఒక పార్టీలో గెలిచినప్పుడు కంటిన్యూ అవ్వాలని మీ బేసికల్ నేను యాక్చువల్గా యాంటీ డిఫెక్షన్ లా మీద చేసిన వాడిని. కాబట్టి ఇంకొక పార్టీలో కలవడం అనేది ఉండదు. ఇది మేము చేసేది ఒక పార్టీలో ఒక వ్యక్తే వస్తున్నాం కాబట్టి అట్లా అవసరం ఉండదని నేను అనుకుంటున్నా. ఎవరు కూడా మమ్మల్ని అట్లా అడగరు. ఒక పార్టీకి సైడ్ ఉండి పోరాడే అవకాశం ఉంటుంది, లేదా మీ ఇండివిజువల్గా అంటున్నా? అవసరం లేదండి, మాకు మేమే చేసుకుంటాము. ఓన్లీ మా పార్టీ తరఫున చేస్తాం, ఇండిపెండెంట్ చేస్తాము, పార్టీనే బలోపేతం చేసి ముందుకెళ్తాము. ఏం చెప్తారు ప్రజలు? ఇప్పుడు ఏంటంటే ఈ జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీరు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నా సీరియల్ నెంబర్ 12. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అవన్నీ చూసుకున్నట్టయితే, అవన్నీ క్రోడీకరించినట్టయితే గెలిస్తే ఏమైందంటే మీరు డబుల్ బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. గెలవకపోతే నేను మీతో పాటు మీతో తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్సియేషన్ చూసుకొని నాకు మీరు ఓటు ఇవ్వండి, తప్పనిసరి ముందుకు పోతాము. తర్వాత విత్ ద పర్మిషన్ ఆఫ్ మన బ్రదర్, అసలు ఇప్పుడు ముందు ఉన్నటువంటి బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ ఇప్పటికైనా కొంచెం మీరు ఓపెన్ అవ్వండి. ఎందుకంటే నేనంటే సరే, మీకున్న శక్తి సామర్థ్యాలతో మీరు ఇంతకాలం లాక్కొచ్చారు, చేశారు, చెందారు. మనకు ఒక పార్టీ అంటూ లేదు ఈ రోజు వరకు.
ఒక ఆయనేమో కమ్మాయిని అంటాడు, ఒక ఆయనేమో రెడ్డి అంటాడు, ఇంకొక ఆయన బాబునాయన అంటాడు, ఇంకొక వెలమాయన అంటాడు. మరి బీసీలకు పార్టీ ఏది అనే దానికి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ లేకుండా పోతుంది. కాబట్టి మీరేమో పెట్టలేకపోయారు ఇంతకాలం. మంచికో చెడుకో నేను ఒక పార్టీ పెట్టాను. కాబట్టి మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించండి. మీరు ఆ పార్టీలతో టై అయి ఉంటే సంతోషం, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు పెట్టినటువంటి ఈ పార్టీని ఒక బీసీ పార్టీగా మీరు ముద్ర వేయండి. నాకు బీసీ పార్టీ అనే చెప్పండి. ఐఎమ్ రెడీ టు గో ఫర్ దాట్. అట్లనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కలుపుకొని పోదాము. 2028లో మీరు కూడా సహాయ సహకారాలు అందించి సలహాలు ఇవ్వండి. దాని ద్వారా మన అధికార మార్పిడిలో బీసీ ముఖ్యమంత్రిని చేద్దామని మీ అందరికి కూడా మనవి చేస్తూ, మరి ఇంత చౌకటి అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యం V3 వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేష్ గారికి మిగతా సిబ్బందికి కూడా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్. సో ఇదండి మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడుతున్నటువంటి ఆధార్ పార్టీ నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకెళ్తున్నటువంటి శేషగిరిరావు గౌడ్ గారు. సో మరి మీ ముందుకు వస్తున్న సందర్భంలో వారు మరి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా తనకే ఓటేయాలని, నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా కూడా గెలవబోతున్నానని, గెలిచిన తర్వాత వారి యొక్క అభివృద్ధికి ముందుంటానని కూడా తెలియజేశారు. సో మరి వారు మాట్లాడుతూ బీసీల కోసము ఏకైక పార్టీగా నేను పెడుతున్నాను, బీసీలు అందరూ కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా తనకే మద్దతు ఇవ్వని కూడా తెలియజేశారు. తను ఎంఎస్సి, LLM, PhD, BEd చదువుకున్నటువంటి వ్యక్తి, పట్టభద్రులలో మరి ప్రస్తుతము సుప్రీంకోర్టు లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కోసము పోరాటం చేస్తానని, రాబోయే ఎలక్షన్లో కూడా అందరం కలిసి ముందుకెళ్ళాలని, రాజకీయ మార్పిడి, పవర్ మార్పిడి, బీసీలు ముఖ్యమంత్రి, తర్వాత ఎస్సీలు, తర్వాత ఎస్టీలు, తర్వాత మరి ఏదైతే మైనార్టీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చక్రపదంగా ఒక మహిళకు కూడా ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశాలను మేము వెతుకుతున్నామని తెలియజేశారు. చూసండి విత్ కెమెరా నకిల్తో మీ సురేష్ దండు.